పాకిస్తాన్ మన ఇండియా పైన యుద్ధానికి సిద్ధమవుతుంది. పాకిస్తాన్ ఆర్మీ మెల్లగా మన భారత బార్డర్లో సైనికుల్ని సిద్ధం చేస్తుంది. ఈ విషయం చెప్తుంది ఎవరో కాదు, మీర్ యార్ బలోచ్. ఇతను బలోచిస్తాన్కి ఒక ఫేమస్ యాక్టివిస్ట్ అండ్ లీడర్ కూడా. ఇతను రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు మన ఇండియన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇతను చెప్పింది ఏమిటంటే, పాకిస్తాన్ సైలెంట్గా ఇండియాపై యుద్ధానికి సిద్ధమవుతుంది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, పాకిస్తాన్ సిగ్నలింగ్ వార్, క్లెయిమ్ బలోచ్ యాక్టివిస్ట్ ఆఫ్టర్ ఢిల్లీ బ్లాస్ట్. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత పాకిస్తాన్ మిలిటరీ తీసుకుంటున్న స్టెప్స్, వాళ్ళు తమ ఆర్మీని డిఫరెంట్ లొకేషన్స్లో డిప్లాయ్ చేసిన తీరును చూస్తుంటే వీళ్ళు ఇండియాతో యుద్ధానికి సిద్ధమవుతున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది అంటూ ఈ బలోచిస్తాన్ లీడర్ చెప్తున్నాడు. నేను కూడా ఈ సమయంలో పాకిస్తాన్ ఇలాంటిదేదో చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ బలోచిస్తాన్ యాక్టివిస్ట్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పెద్ద పోస్ట్ని పెట్టాడు. అందులో ఇతను చెప్తున్నాడు, హిట్ పాకిస్తాన్ లైక్ ఇజ్రాయిల్ డిడ్. ఇజ్రాయిల్ తమ చుట్టూ ఉన్న ఇస్లామిక్ శత్రు దేశాలపైన ఎలాగైతే దాడులు చేస్తుందో సేమ్ అలాగే ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేయాలి. ఇండియా పాకిస్తాన్ పైన ప్రీవియస్లో అంటే ఆపరేషన్ సింధూర్లో ఎలా అయితే వెల్ ప్లాన్గా అటాక్ చేసిందో అలాగే ఇంకో అటాక్ని చేయాలి. పాకిస్తాన్ మాటలు బాగా మాట్లాడుతుంది, కానీ వీళ్ళు ఇండియాకు అగెన్స్ట్గా యుద్ధంలో 1 month కూడా నిలబడలేరు. పాకిస్తాన్కి అంత సీన్ లేదు అని చెప్తున్నాడు. అయితే ఈ విషయాలు చెప్తున్న మీర్ యార్ బలోచ్ ఎవరు, అతని ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయానికి వస్తే, ఇతను ప్రజెంట్ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని లీడ్ చేస్తున్న అక్కడి ఇంపార్టెంట్ లీడర్. ఇతను బలోచిస్తాన్ పాకిస్తాన్లో భాగం కాదు, మేము సెపరేట్ కంట్రీ అని ప్రపంచానికి ప్రకటించినవాడు. ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి ఇండిపెండెన్స్ ప్రకటించుకుంది. ఎస్, ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి ఇండిపెండెన్స్ ప్రకటించుకుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు మన భారత గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమని అంటే, మీ దేశంలో ఢిల్లీలో మా బలోచిస్తాన్కు చెందిన ఒక ఎంబసీని ఓపెన్ చేయనివ్వండి. ఢిల్లీలో మాకంటూ ఒక బిల్డింగ్ ఉండాలి, దానిపైన బలోచిస్తాన్ ఎంబసీ అని రాసి ఉండాలి అని చెప్తున్నారు. వీళ్ళ రిక్వెస్ట్ పైన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటిదాకా రియాక్ట్ అవ్వలేదు, యాక్సెప్ట్ కూడా చేయలేదు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ మీర్ యార్ పాకిస్తాన్ ఇండియా పైన యుద్ధాన్ని ప్లాన్ చేస్తుంది అని చెప్పిన ఒక రోజు ముందే పాకిస్తాన్ మిలిటరీ లీడర్ అయిన ఈ ఆసిఫ్ మునీర్ ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు ఇక్కడ చూడవచ్చు, పాకిస్తాన్ పైన ఎవరైనా యుద్ధానికి వస్తే మేము వాళ్ళను నాశనం చేస్తాము అంటూ వాళ్ళ మతాన్ని యుద్ధాన్ని కలిపి మాట్లాడే ప్రయత్నం చేశాడు. వీడు చెప్తాడు, పాకిస్తాన్ ఆర్మీ అల్లా ఆర్మీ, మేము ఇండియాను ఈజీగా ఓడించేస్తాము అని చెప్తున్నాడు. కొన్ని నెలల క్రింద కూడా వీడు ఇలాంటి స్టేట్మెంట్సే ఇచ్చాడు. మేము ఇండియాకు ఉన్న జియోగ్రఫికల్ ఇమ్యూనిటీని నాశనం చేస్తాము అన్నట్టుగా మాట్లాడాడు. ఈ పాకిస్తాన్ ఆర్మీ లీడర్ స్టేట్మెంట్స్ మనం క్లియర్గా గమనిస్తే బహుశా ఇక్కడ బలోచిస్తాన్ లీడర్ మీర్ యార్ చెప్తుంది నిజమే అనిపిస్తుంది. అండ్ తను చెప్పినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ మెల్లమెల్లగా తమ సైనికుల్ని బార్డర్ ఏరియాలో డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, బ్రదర్, పాకిస్తాన్ ఎకానమీ వరస్ట్గా పర్ఫామ్ చేస్తుంది, ఆ దేశంలో ఎటువంటి అభివృద్ధి లేదు, ప్రజలు దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు చేస్తున్నారు, అలాంటి టైంలో వీళ్ళు మనతో యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటున్నారు అని. దీనికి సమాధానం చాలా సింపుల్, ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి. పాకిస్తాన్ తమ ప్రజల్ని మళ్ళీ ఎర్రిపప్పల్ని చేయడానికి ఈ ఆసిఫ్ మునీర్ గాడు ఇండియాతో యుద్ధాన్ని కోరుకుంటున్నాడు. పెద్ద యుద్ధం కాదు, ఈవెన్ ఒక స్మాల్ స్కేల్ యుద్ధం జరిగినా పాకిస్తాన్ ఆర్మీకి అది చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ వీళ్ళ నమ్మకం ఏమిటంటే, పాకిస్తాన్ ప్రభుత్వం ట్రంప్కి లాబింగ్ చేయడానికి అమెరికాలో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇన్వెస్ట్ చేసింది. దాని కారణంగా ట్రంప్ ఇప్పుడు వీళ్ళకు కాస్త సపోర్టివ్గా ఉన్నాడు. రేపు పాకిస్తాన్కి మన ఇండియాతో ఏదైనా పెద్ద యుద్ధం జరిగినా మధ్యలో ట్రంప్ వచ్చి వాళ్ళను కాపాడుతాడు అనే నమ్మకం వీళ్ళకు బాగా ఉంది. అందుకే వీళ్ళు కాస్త ఎక్స్ట్రాలు చేస్తున్నారు. రేపు ఈ పాకిస్తాన్ అని మన ఇండియాకి యుద్ధం తీవ్రతరమై మన సైనికులు పాకిస్తాన్లోకి చొరబడి అక్కడి ప్రాంతాల్ని ఆక్యుపై చేయడం లాంటివి చేసిన మధ్యలో ట్రంప్ వచ్చి ఎలా అయితే కార్గిల్ యుద్ధంలో అమెరికా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వచ్చి పాకిస్తాన్ని కాపాడిందో అలా ఇప్పుడు కూడా వీళ్ళను కాపాడుకుంటారు అనే నమ్మకం వీళ్ళలో ఉంది. పాకిస్తాన్ ఆర్మీ యుద్ధానికి ఇంత డెస్పరేట్గా ఎందుకు ఉంది అంటే, మీరు ప్రజెంట్ పాకిస్తాన్లో సిచ్యువేషన్ని గమనించండి.
అక్కడి ప్రజలకు తినడానికి సరైన తిండి దొరకట్లేదు. పైన పీఓకే ప్రాంతంలో ప్రజలు మాకు పాకిస్తాన్ ప్రభుత్వం అవసరం లేదు అని ప్రొటెస్టులు చేస్తున్నారు. కేపీకే ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పాకిస్తాన్ సైనికుల్ని వేటాడి చంపుతుంది. అలాగే అక్కడి ప్రజలు కూడా ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోతాము అని పాకిస్తాన్ ప్రభుత్వానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. కింద ఉన్న బలూచిస్తాన్ ప్రజలు సెపరేట్ దేశాన్ని కోరుకుంటున్నారు. ఇలా ఏ విధంగా చూసినా పాకిస్తాన్లో అన్స్టెబిలిటీ ఉంది. ఇలాంటి సమయంలో ప్రజల దృష్టిని ఇంటర్నల్ సమస్యల నుంచి మళ్లించాలి, ప్రజలందరినీ ఏకం చేయాలి అంటే వాళ్ళలో దేశభక్తిని ప్రేరేపించాలి. దానికోసం వాళ్లకు ఉన్న బెస్ట్ ఆప్షన్ యుద్ధం. ఇండియాతో వాళ్ళు చిన్నపాటి యుద్ధాన్ని స్టార్ట్ చేసి చిత్తుగా ఓడిపోయినా పర్లేదు, కానీ ఆ యుద్ధంతో ప్రజలు ఇంటర్నల్ సమస్యలు మర్చిపోయి తమ మిలిటరీని సపోర్ట్ చేస్తారు. దీనివల్ల పాకిస్తాన్ మిలిటరీకి బెనిఫిట్ ఏమిటంటే ప్రజల్లో వాళ్లకు సపోర్ట్ పెరుగుతుంది అండ్ పాకిస్తాన్ పైన ఆర్మీకి పట్టు పెరుగుతుంది అండ్ వాళ్ళు ఇండియాతో యుద్ధం జరిగే అవకాశం మళ్ళీ ఉందని చెప్పి మిలిటరీ బడ్జెట్ని పెంచుకుంటారు. ఆల్రెడీ పాకిస్తాన్లో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూసినట్టయితే గన్స్ ఓవర్ గ్రోత్, పాకిస్తాన్ హైక్స్ డిఫెన్స్ బడ్జెట్ బై 20%, స్లాషెస్ ఓవరాల్ స్పెండింగ్. పాకిస్తాన్ ప్రభుత్వం తమ మిలిటరీ బడ్జెట్ని 20% పెంచింది. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ప్రజలపై స్పెండ్ చేయాల్సిన బడ్జెట్ని చాలా వరకు తగ్గించేసి మిలిటరీ డబ్బుల్ని ఎక్కువగా తీసుకుంటుంది. దీనివల్ల పాకిస్తాన్ మిలిటరీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనుకోకండి. పాకిస్తాన్ మిలిటరీకి హిస్టరీ ఉంది. వాళ్ళు తమ బడ్జెట్ని పెంచుకొని ఆ డబ్బుని మిలిటరీలో ఉన్న టాప్ అఫీషియల్స్, మిలిటరీ జనరల్స్ మాస్ లెవెల్లో కరప్షన్ చేసి తమ జేబులు నింపుకుంటారు. మీరు నమ్మరు, పాకిస్తాన్ మిలిటరీ అఫీషియల్స్ అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి. దుబాయ్, ఇంగ్లాండ్, ఇతర దేశాల్లో వీళ్ళు మిలిటరీ బడ్జెట్ నుంచి దోచుకున్న డబ్బును ఇన్వెస్ట్ చేసి తమ సొంత ప్రాపర్టీస్ని పెంచుకుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్కి ఇంతకు ముందు మిలిటరీ జనరల్గా ఉన్న జనరల్ బాజ్వా. ఇతని పైన ఇన్వెస్టిగేట్ చేస్తే ఇతనికి అమెరికా, ఇంగ్లాండ్, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో 100 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా తెలిసింది. ఒక మిలిటరీ లీడర్కి మ్యాక్సిమం శాలరీ నెలకు 5 లక్షలు లేదా 10 లక్షల వరకు ఉంటుంది. కానీ ఈ శాలరీతో 100 కోట్ల ఆస్తులు, అవి కూడా విదేశాల్లో క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్స్కి ముందు నుంచే తమకు కేటాయించబడ్డ బడ్జెట్ నుంచి మాస్ లెవెల్లో కరప్షన్ చేసే హిస్టరీ ఉంది. అండ్ ఇప్పుడు కూడా అదే చేయడానికి ఈ ఆసిఫ్ మునీర్ గాడు ఇండియాతో యుద్ధాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ పాకిస్తాన్ మన ఇండియాతో పెద్ద యుద్ధాన్ని స్టార్ట్ చేసి ఫైట్ చేయాలి అనుకోవట్లేదు. వాళ్ళకు తెలుసు ఇండియాతో పెద్ద యుద్ధాన్ని స్టార్ట్ చేస్తే ఇండియా మమ్మల్ని వదలదు అని. వీళ్ళు కేవలం మన మిలిటరీని రెచ్చగొట్టి ఒక చిన్నపాటి యుద్ధాన్ని చేసే ప్లాన్ చేస్తున్నారు. వన్స్ ఇందులో వీళ్ళు సక్సెస్ అయితే అక్కడ మిలిటరీ బడ్జెట్ని పెంచుకోవచ్చు అండ్ ఆ డబ్బుతో మాస్ లెవెల్లో కరప్షన్ చేయొచ్చు అనేది వీళ్ళ ఐడియా. అయితే ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే మనం ఈ పాకిస్తాన్ని ఏం చేస్తే బాగుంటుంది? పాకిస్తాన్ మిలిటరీ ఇలా ప్రతిసారి కావాలని మనతో యుద్ధానికి రావడం మన ఎదుగుదలను ఎఫెక్ట్ చేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏదైనా ఉందా అంటే బలూచిస్తాన్ యాక్టివిస్ట్ ప్రకారం ఇండియా బలూచిస్తాన్ని ఒక సెపరేట్ దేశంగా రికగ్నైజ్ చేసి వాళ్ళ ఎంబసీని ఢిల్లీలో ఓపెన్ చేయాలి. అండ్ ఇండియా, బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్తో కలిసి ఒక ట్రైలాటరల్ కాన్ఫరెన్స్ ఆర్ సమ్మిట్ని హోస్ట్ చేయాలి. అలాగే ఇండియా దగ్గర చాలా వెల్త్ అండ్ పవర్ ఉంది కాబట్టి ఇండియా బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ని మిలిటరీ పరంగా, డిఫెన్స్ టెక్నాలజీ పరంగా హెల్ప్ చేస్తే పాకిస్తాన్ అనే ప్రాబ్లమ్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే ఇండియా పాకిస్తాన్తో క్లోజ్ టైస్ని మెయింటైన్ చేస్తూ అక్కడ తమ ఎయిర్ బేస్లను బిల్డ్ చేసుకోవాలి. రేపు పాకిస్తాన్ ఎక్స్ట్రాలు చేస్తే ఇండియన్ మిలిటరీ భారత్ నుంచి అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ని టార్గెట్ చేసి అటాక్ చేయొచ్చు. కింద ఎలాగో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంటుంది. మా దగ్గర 5 లక్షల మంది సైనికులు ఉన్నారు కాబట్టి మేము ఇటు సైడ్ నుంచి పాకిస్తాన్ని చోక్ చేస్తాము అని చెప్తున్నారు. ఈ ఐడియా వినడానికి చాలా యూనిక్గా ఉంది అండ్ పాకిస్తాన్ని కౌంటర్ చేయడానికి ఇది బ్యాడ్ ఐడియా కూడా కాదు. మరి మన ఇండియా ఇలా చేయగలదా అంటే వెంటనే మనం ఇలా చేయలేము. బలూచిస్తాన్ ప్రజలతో జరుగుతున్న అన్యాయం గురించి మనం ప్రపంచానికి తెలియజేయాలి. గాజాలో ప్రజలపైన చిన్న దాడి జరిగినా దానికి ఇంటర్నేషనల్ కవరేజ్ ఎలా లభిస్తుందో అలాంటి కవరేజ్ బలూచిస్తాన్ ప్రజలకు లభించాలి. ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీ
అక్కడి ప్రజల్ని గాజా ప్రజల కంటే కూడా దారుణంగా ట్రీట్ చేస్తుంది. వాళ్ళపైన కారణం లేకుండా దాడులు చేసి వందల వేల మంది బలూచిస్తాన్ ప్రజల్ని పాకిస్తాన్ ఆర్మీ చంపుతూ వస్తుంది. ఈ గాజా గురించి మన దేశంలో ప్రొటెస్ట్ చేసే ముస్లింలు పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ముస్లిమ్స్ గురించి మాట్లాడరు. ఎందుకంటే బలూచిస్తాన్లోని ముస్లింలను చంపేది పాకిస్తాన్ మిలిటరీ, అంటే వాళ్ళు కూడా ముస్లింలే. అదే నాన్ ముస్లిమ్స్ ఎవరైనా వచ్చి అక్కడి ప్రజలపైన దాడి చేసి ఉంటే వరల్డ్ మొత్తానికి తెలిసేలా వీళ్ళు గగ్గోలు పెట్టేవారు. ఇప్పుడు గాజా ప్రజలపైన దాడి చేసేది నాన్ ముస్లిమ్స్ అయిన ఇజ్రాయెల్ మిలిటరీ. అందుకే వరల్డ్ వైడ్గా ముస్లింలందరూ గాజా ప్రజల్ని కాపాడాలి అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. కానీ బలూచిస్తాన్లోని ముస్లింల కోసం మాత్రం వీళ్ళు ఏమాత్రం మాట్లాడరు, ఎందుకంటే అది వీళ్ళ ఎజెండాలో ఫిట్ అవ్వదు. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి ట్రంప్ సపోర్ట్ ఉంది. దాంతోపాటు వెస్టర్న్ దేశాలు ఈవెన్ రష్యాతో కూడా పాకిస్తాన్కి కాస్త మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్కి చెందిన స్పై ఏజెంట్లు రష్యా తయారు చేసిన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తోంది, దాని సీక్రెట్ డాక్యుమెంట్స్ని దొంగతనం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి కూడా రష్యా పాకిస్తాన్తో కాస్త క్లోజ్ రిలేషన్ని మెయింటైన్ చేస్తుంది. రష్యా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య పీస్ డీల్ చేయడానికి ఆఫర్ కూడా చేస్తోంది. అలాంటి సమయంలో మన ఇండియా ఈ అన్ని దేశాలకు అగెన్స్ట్గా వెళ్ళి బలూచిస్తాన్ని ఒక సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేయడం అండ్ మన ఢిల్లీలో వాళ్ళ ఎంబసీని ఓపెన్ చేయడం కష్టం. మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్లోని ప్రజెంట్ గవర్నమెంట్ని వెపన్స్ విషయంలో హెల్ప్ చేయడం మొదలు పెడితే అమెరికా మనల్ని శత్రువులుగా చూస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేస్తున్న తాలిబన్స్కి మధ్య మంచి సంబంధాలు లేవు. అమెరికా తాలిబన్స్కి తమ ఒక ఎయిర్ బేస్ని ఇవ్వమని ప్రెజర్ కూడా చేస్తుంది. ఈ టైంలో మనం తాలిబాన్తో మంచి రిలేషన్ని మెయింటైన్ చేసుకొని అక్కడ ఎయిర్ బేస్లను ఏర్పాటు చేయలేము. అది అమెరికా ఇంట్రెస్ట్కి అగెన్స్ట్ అవుతుంది. అండ్ మనం బలూచిస్తాన్కి ఓపెన్ సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని పాకిస్తాన్ మనకు అగెన్స్ట్గా యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం ఢిల్లీలో బలూచిస్తాన్ ఎంబసీని ఓపెన్ చేయలేము, కానీ ఒక ఆఫీస్ని ఓపెన్ చేయొచ్చు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఆఫీస్ని మన ఢిల్లీలో ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చు. ఇది పాకిస్తాన్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఇస్తుంది, ఒక వార్నింగ్ లాగా ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ నా క్వశ్చన్ ఏమిటంటే మన ఇండియా ఏం చేస్తే బాగుంటుంది? బలూచిస్తాన్ని సెపరేట్ దేశంగా రికగ్నైజ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ అండ్ బలూచిస్తాన్కి మిలిటరీ వెపన్స్ టెక్నాలజీ పరంగా హెల్ప్ చేయాలా, లేదా పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటుంది కాబట్టి వాళ్ళపైనే వాళ్ళు ఊహించిన దానికంటే ఆపరేషన్ సింధూర్కి 10 రెట్లు పవర్ఫుల్గా దాడి చేసి ఆ దేశ ఆర్మీని సర్వనాశనం చేయాలా? అలా చేస్తే మనకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే యుద్ధం అంటే కేవలం గెలవడం కాదు, రెండు వైపులా భారీ నష్టం కూడా ఉంటుంది. మీ ప్రకారం మన భారత్ ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే మనం ఈ పాకిస్తాన్ అనే చీడ పురుగుకి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావచ్చు? మీ ఐడియాస్ని ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో షేర్ చేయండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.